టైల్స్ షైన్ ఎంత బాగుంటుంది, కానీ 6 months తర్వాత హాలో సౌండ్ వస్తే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో తెలుసా? టైల్స్ హౌస్ ఫ్లోరింగ్ లో మోస్ట్ విజిబుల్ ఎలిమెంట్, డైలీ యూజ్ లో ఉంటుంది కాబట్టి క్వాలిటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టైల్స్ ఫిక్సింగ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రాపర్ బెడ్డింగ్ రేషియో ఫాలో అవ్వకపోవడం అండ్ ఎడెజివ్ యూజ్ చేయకపోవడం. అడ్వాంటేజెస్: టైల్స్ ఈజీగా క్లీన్ అవుతాయి, లాంగ్ లైఫ్ ఉంటుంది, మోడర్న్ లుక్ ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ కాబట్టి బాత్రూమ్, టెర్రస్, కిచెన్స్ కి ఇది బెస్ట్. కామన్ మిస్టేక్స్: టైల్స్ ఫిక్సింగ్ లో హాలోనెస్ ఉంటే టైల్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అన్ఈవెన్ లెవెల్స్ ఉంటే వాకింగ్ లో డిస్కంఫర్ట్, చీప్ ఎడెజివ్ యూజ్ చేస్తే టైల్స్ డీబాండింగ్ అవుతాయి. చెక్ పాయింట్స్: ఫస్ట్, సర్ఫేస్ ప్రిపరేషన్, బేస్ లెవెల్ అనేది క్లీన్ గా ఉండాలి. సెకండ్, ఎడెజివ్ వర్సెస్ సిమెంట్, మోడర్న్ మెథడ్స్ లో టైల్ ఎడెజివ్ వాడడం బెస్ట్. థర్డ్, లెవెల్ చెకింగ్, స్పిరిట్ లెవెల్ తో లెవెల్ చెక్ చేయాలి, స్లోప్స్ బాత్రూమ్స్ లో కరెక్ట్ గా ఉండాలి. ఫోర్త్, జాయింట్ స్పేసింగ్ యూనిఫామ్ గా ఉండాలి, లేకపోతే ఫినిష్ అన్ఈవెన్ గా కనిపిస్తుంది. ఫిఫ్త్, టాపింగ్ టెస్ట్, టైల్ మీద టాప్ చేసి చూస్తే హాలోనెస్ సౌండ్ రాకూడదు. టైల్స్ ఫిక్స్ అయ్యాక రిపేర్ చేయడం చాలా కష్టం, ముందే చెక్ చేసుకుంటే ప్రాబ్లం అవాయిడ్ చేయవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం హరీష్ ఇన్ఫ్రాని తప్పకుండా ఫాలో అవ్వండి.